హౌ టు కీప్ పీస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో శాంతిని, సమాధానం ఎలా పెట్టుకోవాలి? ఇది ఈజీ అండి. మనం క్రైస్తవులుగా మనకి ఇంకా సులువు అని నేను చెప్పొచ్చు. లోకస్తులకి ఇది కష్టమేమో, కానీ ఇది పాటిస్తే ఎవరికైనా కొంచెం సులువు అవుతుంది. అదేంటంటే, ప్రభు అన్నాడు కదా, నీ భారం నా మీద మోపండి, నేను నీకు పూర్ణ శాంతిని ఇస్తానని చెప్పి. మన భారములు, మన యొక్క చింత, పీస్ ఎందుకు కోల్పోతామండి కదా? ఎందుకు కోల్పోతామంటే, ఏవేవో ఆలోచనలు పెట్టేసుకొని రేపటిని గూర్చిన భయము, చింత, లేకపోతే ఈ క్షణమును గూర్చిన భయము, శత్రువుని గూర్చిన భయము, ఆందోళన, చింత, ఇవన్నీ ఉన్నప్పుడు మనం పీస్ కోల్పోతాం కదా. నేను అనుకోవడం, ఈ పీస్ విషయమే మీరు అంటున్నారేమో. మరి ఆ శాంతి, సమాధానం మనం కోల్పోయినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారము, అంటే రేపటి దినాన్ని గురించిన చింత, ఇప్పుడు గురించిన భయము, భారము దేవుని మీద మోపామనుకోండి, మనం పూర్ణ శాంతి గలవానముగా ఉండగలుగుతాం. ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మీరు చేయవలసింది, దేవుని సన్నిధిలో ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవ, నీ సమాధానం నాకు దయచేయండి, మీ ప్రసన్నత నాకు దయచేయండి అని అడిగినప్పుడు దేవుని సన్నిధిలో మీకు సమాధానం ఉంటుందండి. అందుకని దేవుని సన్నిధిలో ఉన్న సమాధానాన్ని, ప్రశాంతతను మీరు అనుభవించగలుగుతారు. అదేవిధంగా మీ మైండ్లో దేనికి చోటిస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోండి. ఎవరో అన్న మాటలు, లేదంటే ఎవరో చేసిన కీడును బట్టి మీరు మీ మనసులో చోటిచ్చారనుకోండి, మీరు దేవుడు మీకు ఇచ్చిన సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. వెన్ వీ గివ్ ప్లేస్ టు సంథింగ్ వర్స్, మనం దేవుడిచ్చిన సమాధానాన్ని, దేవుడిచ్చిన ప్రశాంతతను కోల్పోతూ ఉంటాం. అందుకనే ఎవరన్న మాటలు, క్రోధము, కోపము, చేదు పెట్టుకోకుండా వాటిని విడిచిపెడితే కనుక మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన భారాలు దేవుని మీద వేస్తే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇంతవరకు నేను చెప్పగలుగుతున్నానండి. ప్రైజ్ గాడ్.